తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంకెం సీతారాం ఆధ్వర్యంలో భీమవరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నాచు వెంకటరామయ్య కుమారుడు నాచు కృష్ణమురళి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాకెర్ల బెన్నీ పాల్ కుమారుడు రిటైర్డ్ హెడ్ మాస్టర్ పాకెర్ల రమేష్ బాబు కూడా వైఎస్ఆర్ షర్మిలారెడ్డి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. జిల్లా అధ్యక్షులు అంకెం సీతారాం చురుగ్గా వ్యవహరిస్తూ పాత కాంగ్రెస్ కుటుంబాలను, కీలక నాయకులను తిరిగి పార్టీ వైపు ఆకర్షించడంలో ఈ చేరిక ఒక ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులను, సీనియర్ నాయకులను ఏకం చేయడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారని అంకెం సీతారాం తెలియజేశారు. దేశవ్యాప్త మందుల దుకాణాల బంద్ నేపథ్యంలో బుధవారం భీమవరంలోని మెడికల్ షాప్ యజమానులు పట్టణంలో ఒక్కరోజు సమ్మె నిర్వహించి కార్పొరేట్ మెడికల్ సంస్థలు వ్యవహరిస్తున్న విధానాలను తూర్పారబట్టారు. స్థానిక సంస్థలైన మందుల షాపులకు గంటె కొడుతూ ప్రజలను, పేషెంట్లను ఎక్కువ డిస్కౌంట్లతో ఆకర్షించి డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ స్థానిక షాపుల్లో లభించగా డిస్కౌంట్ రూపంలో పెద్ద ఎత్తున వారు స్వలాభం చూసుకుంటూ పట్టణ షాపులను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో ఔషధ వ్యాపారాన్ని కాపాడాలంటూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దని, అధిక దోపిడీని అరికట్టాలని, డ్రగ్స్, కాస్మెటిక్స్ చట్టంలో మార్పులు సహించబోమని 220E ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఏ చలపతి, సెక్రటరీ సుంకర కేశవ, ట్రెజరర్ పిఎస్ఎన్ మూర్తి, అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పాపోలు ఏడుకొండలు, విజయ్, విశ్వనాథరాజు, సురేష్, బాలాజీ, శేఖర్, మెడికల్ షాపుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ రావి రాంబాబుకు వినతి పత్రాన్ని సమర్పించారు. కేవలం మా ప్రయోజనాలు పక్కన పెట్టి ఈ రోజున ఆన్లైన్లో మందులు అమ్ముకుంటే నీకేంటి లాభం, నీకు నష్టం ఏంటి అని కెమిస్టులు అడుగుతున్నటువంటి ప్రజలు అడుగుతున్నటువంటి సందర్భంగా మరి కెమిస్టుల తరఫున మేము తెలియజేసేది ఏంటంటే, మందులు అనేటటువంటి ఏ వస్తువైనా ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, కానీ మందులు ఆన్లైన్లో కొనుక్కుంటే మనం ప్రజల ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని పోగొట్టినట్టే అవుతుంది. ఏం చేద్దంటే ఒక యాంటీబయాటిక్స్ వాడకం కానీ, అలాగే హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అని ఉంటాయి, అవి కానీ, ట్రాంక్యులైజర్స్ కానీ, సెల్టనాబిల్ సిట్రేట్ అనేటటువంటి డ్రగ్స్ కానీ, ఇవన్నీ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఒక ప్రిస్క్రిప్షన్ మీద ఆధారంగా కొనుక్కునేటటువంటి మందులను ప్రిస్క్రిప్షన్తో సహాయం లేకుండా ఆ ప్రస్తుతం ఈ టెక్నాలజీని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆన్లైన్లో ఒక ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేసి ఆ ప్రిస్క్రిప్షన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసి కావాల్సినటువంటి మందులను ఆల్ప్రజోలం, అలాగే సిల్టనాబిల్ సిట్రేటు, సైకోట్రిపిక్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా ఇవాళ ఆన్లైన్లో కొనుక్కుని విచ్చలవిడితనంగా వాడడం వల్ల ప్రజల ఆరోగ్యం కేవలం డిస్కౌంట్ అనో లేదా ఇంకోటనో అదే ఇవాళ మందు ఒక ఆల్ప్రజోలం అనే మందు మేము 10 పెట్టలు అమ్మారంటే దానికి ప్రతిదీ లెక్క చూపించాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి, ఆ రికార్డు మళ్ళీ మేము డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలి. కానీ వేరే అది ఎన్ని బాధ లేకుండా తెలియకుండా ఆన్లైన్లో కొనుక్కుంటూ ఎంతో మంది యువత మరి మెడత్రోవన పడుతూ వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకునేటువంటి సందర్భంలో ఈరోజున గంజాయికి, అలాగే మత్తు మందులకు అలవాటు పడుతూ ట్రాంక్యులైజర్స్ని కూల్ డ్రింక్స్తో కలుపుకుంటూ వాటి మందు లభ్యత మేము ఎక్కడా కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా అవకాశం లేకుండా చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతున్నటువంటి సందర్భంలో దానివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ దీనికి ప్రజల యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు మనకు తెలియజేయాలని కోరుకుంటూ మరి మీకు కలిగిన అసౌకర్యానికి మేమందరం కూడా చింతిస్తున్నాం. ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు పనిచేయాల్సి వచ్చింది తప్ప ఉత్తప్పుడు ఏ రోజు కూడా ప్రజలకు అసౌకర్యాన్ని కలగజేసే పనులు మేము ఎప్పుడు చేయం. మీ ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు చేసినటువంటి పనులకు మీ యొక్క సంపూర్ణ సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ ఆల్ ఇండియా మందుల వర్తక సంఘం వాళ్ళు తలపెట్టిన విధానం ఒకరోజు బంద్ నిమిత్తం ఆన్లైన్ మందులు వ్యతిరేకంగా బంద్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలకు ఎంతో నష్టం వాటిల్లుతుంది. దానివల్ల డూప్లికేట్ మందులు వస్తాయి, అది వాళ్ళకి తెలియదు. సో మేము దాని నిమిత్తము ఈరోజు ఆల్ ఇండియా బంద్లో భాగంగా, అలాగే ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ భాగంగా, వెస్ట్ గోదావరి అసోసియేషన్ భాగంగా మరియు భీమవరం కెమిస్ట్ డాక్టర్స్ అసోసియేషన్ భాగంగా ఈరోజు ఒకరోజు బంద్ తలపెట్టి ఉన్నాము. భీమవరం కెమిస్ట్ అండ్ డాక్టర్స్ అసోసియేషన్ వర్తకులందరికీ ఇవాళ అధిక డిస్కౌంట్లు, భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. సరైన మందులు ఎవరికి అందుబాటులో లేవు. ఈ డిస్కౌంట్ విషయంలో ఎవరికి ఏమి మందు వస్తుందో, ఏ మందులు వెళ్తున్నాయో ఎవరికి తెలియట్లేదు. కంపెనీ ఐటమ్స్ ఏమీ రావట్లేదు బయటికి. జనరల్ ఐటమ్స్, జనరిక్స్, ఈ ఐటమ్స్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డిస్కౌంట్లు 20 నుంచి 80 దాకా ఇస్తున్నారు. సామాన్యంగా హోల్సేలర్కి 10%, రిటైలర్స్కి 20% వస్తాయి.
కానీ మామూలుగా చిన్న చిన్న షాపులంతా వేళ మొత్తకం అమ్మకాలు లేని పరిస్థితిలో కుటుంబం అసలు ఈ వ్యాపారాల వల్ల మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డిస్కౌంట్ల వల్ల ఈ డిస్కౌంట్లు నిషేధించాలని, చక్కటి కమ్యూని ఐటమ్స్ రావాలని పన్ను నిర్వహిస్తున్నారంటే ప్రజలందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. మెడికల్ షాపు తెల్లవారుదాన్ని ఎప్పుడో ఓపెన్ చేసి, అంటే ఎవరైతే రోగి మెడికల్ షాపుకి వస్తాడో ఆ రోగి వచ్చే టైంకి అసౌకర్యం కల్పించకూడదని చెప్పి మెడికల్ షాప్ వాళ్ళు యజమానులు అవనండి, అందరూ పనిచేసే వాళ్ళు అవనండి, ఇంటిని వదిలి రోడ్డు మీదకి వచ్చి మెడికల్ షాప్లో కూర్చుంటారు. ఎందుకనేది మీరు అర్థం చేసుకోండి. మీరు డాక్టరు ఎమర్జెన్సీ టైంలో కూడా డాక్టర్ ఏం చేస్తాడంటే ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. అది మానేసి ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా సరే కుటుంబం ప్రజలకి అనారోగ్యంగా ఉండే ప్రజలకి మనం సేవ చేయాలని ఉద్దేశంతో రిటైలర్స్ యజమానులు ఉండే కుర్రాళ్ళు అవన్నీ షాప్లో కూర్చుంటారు. అది మీరు వచ్చి డాక్టర్ ఏది రాశాడో అది కనుక మీరు తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. అంతనే కానీ అవన్నీ వదిలేసి ఆన్లైన్లో మెడిసిన్స్ కొంటాము, లేదా వేరే చోట కొంటాము, ఎవరో డిస్కౌంట్లు ఇస్తున్నాడు. డిస్కౌంట్ ఇవ్వడం వల్ల మీకే నష్టం ఎక్కువగాను. అర్థం చేసుకోండి. ఇప్పుడు మెడికల్ షాప్ వాళ్ళు వాళ్ళ లాభాన్ని తగ్గించుకుని సరైన మందుల్ని ఏదైతే డాక్టర్ రాస్తుందో ఆ మందులు మీకు ఇస్తున్నాడు అంటే వాళ్ళు కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. అధిక డిస్కౌంట్లకు మీరు వచ్చి ప్రజలు వచ్చి రోగులు వచ్చి కొంటున్నారంటే మీకు ఎవరైనా ఆలోచించండి. తక్కువ రేటుకి ఇస్తున్నారని అందులో క్వాలిటీ ఉండదు. అది మీరు అర్థం చేసుకుని తక్కువ రేట్లో ఇచ్చే మెడిసిన్స్ కాకుండా డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్లు మనం కొన్నామని చెప్పి రిటైల్ షాపులకు వస్తే కనుక మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ కుటుంబ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మహదేవపట్నం బొక్కవారిపాలెంలో వంతెన వద్ద వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంగళవారం అన్నసమారాధన నిర్వహించారు. 27 సంవత్సరాల నుంచి ఆలయ ప్రతినిధులు ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ భక్తులకు భగవంతుణ్ణి మరింత దగ్గర చేస్తున్నారని ప్రశంసించారు. సుమారు 3000 మంది భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ బొక్క వెంకటేశ్వరరావు, ఎం సుబ్బరాజు, గెడ్డం నాగరాజు, వీరబాబు మాస్టారు, కొనగళ్ల నాగేశ్వరరావు, వి రాంబాబు, పి వీరరాఘవులు, జి శ్రీనివాస్, బాలం తులసి వెంకటేశ్వరరావు, పెమ్మెత్స రమేష్ రాజు, గొట్టుముక్కల నాగరాజు, కిట్ట సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు మనవి దుర్గ కమిటీ గారు చేస్తున్నారు. జగన్నారావు గారు అమ్మా ఖర్చుకోవడం రాకపోయింది. అక్కడ దయచేసి మీరు సహకరించాలి. అక్కడ మొదటి కాలం రాకపోయింది. సెలవు పంపించాలి. చిరుకూరు వ్యక్తులు పండుగ రాస్తున్నారు. వారికి అందరూ చిన్నగా కోరి ప్రార్థిస్తున్నారు. చిన్నగా కోరి ప్రార్థిస్తున్నారు. ఉండి మండలం మహదేవపట్నం బొక్కవారిపాలెంలో శ్రీ అభయాంజనేయ స్వామి 27వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ అన్న సంతరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మాకు కాలవకాడ అన్న సంతరణ అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎప్పుడు బోనాలు పెట్టినా మినిమమ్ 3000 మంది వస్తారు ఇక్కడికి. అదే రకంగా కొత్తగా ఇక్కడ దుర్గమ్మ గుడి కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ ఎంత ఘనంగా జరుగుతుందో ఏర్పాట్లన్నీ అక్కడ కూడా జరిగితే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కాలువ స్నానానికి వచ్చి ఇక్కడ దుర్గమ్మని ఇలాగే ఆంజనేయ స్వామిని దండం పెట్టుకునేలాగా అదే రకంగా శివ పూజ కూడా ఉంది. ఇక్కడ శివలింగం కూడా దండం పెట్టుకుని ప్రతి ఒక్కరూ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే ప్రతి ఒక్కరికి కోరిక తీరుతుందని ఒక నమ్మకం ఉంది. అదే రకంగా ఇంత ఘనంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నామంటే మా సోదరులందరూ కూడా పూర్తి సహకారం. ఇక్కడ కులాలకు అతీతంగా అందరూ వచ్చి మాకు సహకరించారు కాబట్టి
ఈ కార్యక్రమంతో జయక్రాంతం చేస్తున్నాం. వచ్చి తీర్థప్రదానం తీసుకున్నందుకు అందరికీ కమిటీ తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మహదేవపట్నం గ్రామంలోని బొక్కవారంపాలెంలో అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో 27వ వార్షికోత్సవం సందర్భంగా మరి అఖండ అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. మరి ఆలయం నిర్మించి 27 సంవత్సరాలు అవటం, ప్రతి మరి హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఇక్కడ ఉత్సవాలు జరపడం, అనంతరం మరి ఒక రోజున అందరికీ కూడా భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇక్కడ కమిటీ వారందరూ కూడా ఎప్పుడు చాలా కష్టపడి ఎంతో దిగ్విజయంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. మరి ఈ గుడి నిర్వహణ విషయంలో ఇక్కడ కమిటీ వారికి కానీ ఈ అన్న సందర్భ కమిటీ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహాదేవపట్నం వంతెన వద్ద వేయించేస్తున్నటువంటి అభయాంజనేయ స్వామివారి యొక్క 27వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమాన్ జయంతి సందర్భంగా గత 3 రోజుల నుంచి కూడా స్వామివారికి పంచామృత అభిషేకాలు అవి చేయటం. ఈ యొక్క స్వామి యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ మేము మొట్టమొదటిగా స్వామిని తలుచుకోవటం చేయటం అనేది ఆనవాయితీ. ఇక్కడ ఏ జరిగినా కూడా ఆ యొక్క కోరిక అనేది బలంగా జరుగుద్ది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క అన్న సమారాధన ఇంత దిగ్విజయంగా ఎదగలటానికి గల కారణం ముఖ్యంగా మాకు మా గ్రామంలో ఉండే గ్రామస్తులు పెద్దలు సహాయ సహకారాలతో కూడా ఈ యొక్క అన్న సమారాధన చేయటం. ఇంకొక విషయంగా చెప్పాలంటే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయటానికి మా సోదర సమానులైనటువంటి బొక్క వెంకటేశ్వరరావు గారు ఎప్పుడూ కూడా మా వెన్నంటుండి ఇంత బృహత్తర కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా బాగా జరిపిస్తారని ముఖ్యంగా మా గ్రామస్తులకి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ మా అన్నగారికి అందరికీ కూడా మా యొక్క కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామ. తెలుగుదేశం పార్టీ జాతీయ సమన్వయ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన రాష్ట్ర మంత్రి నారా వెంకటేష్ ను ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ మాజీ సభ్యురాలు భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోటి సీతారామలక్ష్మి. గ్రంథాలయాల అభివృద్ధికి పాఠకులలో పఠనాభిరుచి పెంపొందించేందుకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయం. ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ప్రజల కోసమే జీవించిన మహనీయుడు టంగుటూరి. భీమవరం ప్రకాశం చౌక్ లో ప్రకాశం పంతుల విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.